హాయ్ అండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజునండి ఇది. పెట్టడం లేట్ అయిపోయిందండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు నాకు. ఇలాగా నేను మార్నింగ్ అంటే 7 అయిపోయిందండి లేచి. బయటంతా ఊడ్చుకొచ్చేసాను. ఊడ్చుకొచ్చేసి ఇలా మొక్కలకి నీళ్ళు కూడా పోసేసానండి. పోసేసి ఇలా కొంచెం వాటర్ అనేది జిమ్మేసుకుని మాప్ అనేది పెట్టేసుకుంటున్నానండి. ఇలాగా ముందు బయట పని అనేది చేసుకుని తర్వాత లాన్ పని అనేది చేసుకుంటానండి. పిల్లలు అంతమాటలు నడుస్తుంటారు కదా, అందుకు నేను క్లాత్ పెట్టుకుని తుడిచేసుకున్నాక మొత్తం ఆరిపోయిందండి. ఆరిపోయలేను లాన్కి వచ్చేసాను. వచ్చాక లాన్ కూడా మొత్తం అంతా కసవంతా ఊడ్చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కిచెన్లోని హాల్లో మొత్తం అంతా ఊడ్చుకుని వచ్చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంకా లగలేదండి. ఇలా కసవంతా మొత్తం ఊడ్చుకొస్తాం కదండి, అది వెత్తేసి బయట పారబోసాను. తర్వాత వచ్చేసి ఒక బకెట్ తోటి వాటర్ అనేది తెచ్చుకున్నాను. అందులోకి కొంచెం నైజాలు కొంచెం షాంపూ వేసుకున్నాను. షాంపూ వేసి మాప్ అనేది పెట్టుకుంటున్నానండి. ఆ మాప్ పెట్టుకునేలాగా మా అవి అయితే ఏడుపు వినిపించిందని దానికోసమని నేను రూమ్లోకి వెళ్ళి తను తీసుకుని వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టాను. జోషి కూడా లేచిందండి. ఇంకా మంచం అనేది దిగొద్దు అని అన్నానండి. ఒక పక్కన మాప్ అంతా పెట్టుకుని వచ్చేసాను. మాప్ పెట్టేసుకున్నాక ఒక పక్కన నేను హీటర్ కూడా పెట్టేశానండి. పిల్లలు లేచాక చేపించేద్దాన్ని. అలాగే పిల్లలు లేచారు. వాళ్ళిద్దరిని రెడీ చేస్తానండి. ఒక పక్కన ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తాను. తర్వాత వచ్చేసి జోషికి అయితే తల దువ్వేస్తున్నానండి. రిబ్బన్తో వేయాలి కదండి, అందుకు జోషికి త్వరగా 2 జతలు అయితే వేసేసానండి. ఒక పక్కన పౌడర్ రాసి బొట్టు కూడా పెట్టేశాను నేను. అలాగే హవ్యకు కూడా పౌడర్ రాస్తానండి. ఇది రాసేసి దానికి చిన్న టెలక్ అనేది పెట్టేశాను. చూస్తున్నా కదా ఎంత అలా చేస్తుందండి ఇది హవ్య కూడా ఒక టెలకం పెట్టేసి తల అయితే దువ్వేశానండి. చిన్న క్రాఫ్ట్ కటింగ్ పట్టి నేను పక్క సైడ్కి దువ్వేసి ఒక పక్కన నేను అన్నం పెట్టేస్తున్నానండి. టిఫిన్ అయితే లంచ్ బాక్స్లో కావాలన్నదని నేను ఇద్దరికి కూడా అన్నమే పెట్టేస్తున్నాను. ఇలాగా ఇద్దరికి అన్నం అయితే పెట్టేస్తున్నానండి. ఒక పక్కన ఈ పక్క పరిగెడతా ఏదో ఇద్దరు తినేసారండి. తినేసి వాళ్ళిద్దరికి దిష్టి అనేది తీసేసాక ఒక పక్కన జోషికని క్యారేజ్ సర్దుతున్నానండి. టిఫిన్ కావాలన్నది కదండి, ఉప్మా చేశాను కదా, ఆ ఉప్మా అయితే బాక్స్లో పెట్టేస్తున్నానండి. చూస్తున్నా కదా, ఈ విధంగా నేను క్యారేజ్ బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను. పక్కన ఉప్మా ఒక డబ్బాలోకి స్నాక్స్గా నేను మిక్చర్ అనేది పెట్టానండి. ఇలాగా జోషి లంచ్ బ్యాగ్ అనేది రెడీ చేస్తున్నాను. చూస్తున్నా కదా, ఇప్పుడు ఈ బ్యాగ్లోకి ఇలాగా లంచ్ బాక్స్ అలా స్నాక్స్ స్పూన్ ఒకటి వాటర్ బాటిల్ కర్చీఫ్ అనేది పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని ఇలాగా లంచ్ బ్యాగ్ అనేది రెడీ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇలా డైరీ సైన్ అనేది చేసేసానండి. మేము స్కూల్కి వెళ్తుంటే అవ్య మాటలు చూడండి ఒకసారి. స్కూల్ దేవసి వస్తాను, సరేనా? చాక్లెట్ బాయ్. అవ్యనైతే ఇంట్లోనే పెట్టేసి వస్తానండి. జోషినైతే స్కూల్ దగ్గర దేవెట్టేసాను. జోషిని స్కూల్ దేవెట్టేసాక నేను టెంపుల్కి అనేది వెళ్ళానండి. ఇవాళ మంగళవారం కదా, ఆంజనేయ స్వామి టెంపుల్కి అనేది వెళ్ళానండి. సూగూరు దగ్గర ఉంటుంది ఇది టెంపుల్ అనేది, చాలా ఫేమస్ అండి. ఇక్కడ నేను బొట్టు పెట్టేసుకుని దర్శనం అనేది చేసేసుకుని బయట కూడా మొక్కేసుకుని ఇంటికి అనేది వస్తానండి. ఇంటికి వచ్చాక కొంచెంప్పటికి ఇంటి నుంచి మేము అంగన్వాడికి వెళ్దామని బయలుదేరామండి. అవ్య కూడా మెట్లు దిగి వచ్చేసింది. దానికి కూడా చెప్పులు వేసేసి మేము ఇంటికాడ నుంచి బయలుదేరాం. వీడియో తీస్తున్నానని చూడండి ఫోజులు ఎలా వేస్తుందో. చూస్తున్నారు కదా దాని ఫోజులన్నీ. ఇలా వచ్చే దారిలో దానికి కంపల్సరీగా నేను స్నాక్స్ అనేది తీసుకోవాలండి. చాక్లెట్ అయినా లేదంటే కురుకురు ప్యాకెట్లు ఉంటాయి కదా, అలాంటివైనా తీసుకోవాలి కంపల్సరీ. లేదంటే అస్సలు స్కూల్ ఉండదండి. దాన్ని చూడండి, దాని స్నాక్స్ అనేది తీసుకుని బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళొద్దని అవ్యని అప్పు చెప్పేసి నేనైతే ఇంటికి వస్తానండి. ఇంకో స్నాక్స్ ప్యాకెట్ మాత్రం కూడా పెట్టుకొచ్చాను ఇంటికి, ఎందుకంటే ఎక్కువ తినేస్తాను కదా. ఇంటికి వచ్చేసాక నేను ఇలాగా మంచం మీద ఉన్న బెడ్షీట్లన్నీ మడత పెట్టేసుకుని మిషన్ మీద అయితే పెట్టేసుకున్నానండి. అట్లాగనే నేను ఉతికిన బట్టలు ఉన్నవి అవి కూడా ఫాస్ట్గా మడత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అవి వచ్చినప్పటికి మంచం మీద పడుకుంటుంది కదా, అందుకు మొత్తం అంతా తీసి పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం అంతా కిందకని గంటేస్తుంది. ఇలా మడత పెట్టేసుకున్నాను కదా, అట్లనే ఇప్పుడు బీరువాలని పెట్టేసుకున్నాను. మాకు కబోర్డ్స్ లేవండి, అన్నీ బీరువాలో పెట్టుకోవాలి. ఒక ర్యాక్ అనేది తీసుకోవాలి.
దానికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు కానండి, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు బట్టలకు మాత్రం. బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాం కదండి. తర్వాత వచ్చేసి ఇలాగ కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో కొన్ని గిన్నెలు అనేది ఉన్నాయండి, అవి సామాన్లు అన్నీ తోమేసుకుందామని కిచెన్లోకి వచ్చాను. ఉప్మా మార్నింగ్ చేసింది కదండి, అది ఒక బౌల్లో కూర్చేసుకొని అన్నీ నీట్గా అనేది సామాన్లన్నీ తోమేసుకుంటున్నాను. తోమేసుకున్నాక ఇలాగ శంకర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసేసుకున్నాక నైట్ వచ్చేసి నేను రాజ్మాలు బఠానీలు నానబెట్టుకున్నాను. ఆ రెండు కలిపి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. నేను బఠానీలు రాజ్మా కలిపి కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని నేను నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్నట్లు ఇప్పుడు వాష్ చేసేసుకుందామండి. తర్వాత వచ్చేసి ఒక లోటాడు వాటర్ వేసుకోవాలి, ఉప్పు అనేది వేసుకోవాలండి. రా సాల్ట్ అయినా పర్లేదు, సాల్ట్ అయినా పర్లేదు. ఇలాగ కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను బియ్యం అనేది కడిగి పెట్టుకుందామని బియ్యం అనేది వేసుకున్నాను. వేసుకున్నాక ఒకసారి వాష్ చేసేసుకుని అందులోకి ఫిల్టర్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని దాని కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. నేను కర్రీలోకి కావాల్సిన ఉల్లిపాయలన్నీ పచ్చిమిర్చి అన్నీ తెచ్చుకున్నాను. ఒక పక్కన ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఒక పక్కన అన్నం కూడా చూసుకుంటున్నానండి. అన్నం ఉడికొచ్చేసింది. ఇప్పుడు అన్నం అనేది వార్చుకుంటాను. వాటర్ అంతా వంపేసుకుని ముందు తర్వాత వచ్చేసి అన్నం వార్పు అనేది వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కుక్కర్ కూడా అయిపోయింది. దాన్ని కూడా పక్క పెట్టేసుకున్న తర్వాత స్టీమ్ కూడా అయిపోయిందండి. స్టీమ్ అయిపోయింది చూడండి. బఠానీలు అయితే బాగా ఉడికినాయి. బఠానీలు అయితే చాలా బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఆ కుక్కర్ పక్క పెట్టేసుకుందాం మూత పెట్టుకుని. తర్వాత వచ్చేసి అన్నం కుక్కర్ కూడా అయిపోయింది కదా, అందులోకి నేను హవియన్ కూడా వెళ్ళి తీసుకొచ్చానండి. తీసుకొచ్చాక దాన్ని ఇప్పుడు పక్క పెట్టుకుని కిటికీలో అనేది కూర్చుంటానన్నది. అందుకు విండోలో అనేది కూర్చోబెట్టి పక్క నేను ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నానండి. ఆనియన్స్ కొన్ని కట్ చేసుకున్నా కదా, కొన్ని వచ్చేసి నేను క్యారెట్ తురుముకుంటా కదా, దాంతో ఇలాగా తురుముకుంటున్నాను. మిక్సీలో అయితే బాగా పేస్ట్ అయిపోతుంది కదా, అలా అయితే నాకు నచ్చదు. అందుకు ఇలా తురుముకుంటాను. నేను ఎప్పుడైనా నేను గ్రేవీ కర్రీ అనేది ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. ఓ పక్కన బాండి పెట్టేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. అవి ఫ్రై అయ్యేలాగా నేను క్యారెట్ తురుముతోటే నేను మళ్ళీని టమాటాలు కూడా ఇలాగ తురిమేసుకుంటాను. పేస్ట్ అనేది బాగా పేస్ట్లో రాదు, అలాగని బాగా చిన్న చిన్న ముక్కల కింద రాదండి. ఓ పక్కన చూస్తున్నా కదా హవి అనేది ఎంత అలా చేస్తుందో, ఓ పక్కన దాన్ని చూసుకుంటాను, పక్కన వంట అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే కింద ఆడుకో అంటే కింద ఆడుకొని నేను ఇక్కడే కూర్చుంటాను అంటనే పేచీ పెట్టిందండి, అందుకు పైన కూర్చోబెట్టాను. ఓ పక్కన వచ్చేసి టమాటాలు కూడా తురిమేసుకుంటున్నాను. ఇలాగా పక్కన టమాటాలు అనేది తురుముకుంటున్నాను కదండి. ఓ పక్కన వచ్చేసి అవ్య నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అంటూనే ఉంటుంది. జాంకాయ తింటుందండి. జాంకాయ ఇచ్చానని థ్యాంక్ యూ అమ్మ అంటుంది. ఓ పక్కన వంట చేసుకుంటా నేను హవ్యతోటి మాట్లాడతా అలా టైంపాస్ చేసుకుంటా వంట అనేది చేసుకుంటున్నానండి. నేను తనకి రేమ్స్ అని చెప్తున్నా, తను కూడా చెప్తుంది. చిట్టి చిలకమ్మ, జాని జాని, ఏబిసిడీలు అవన్నీ నేను చెప్తుంటే నాతో పాటు చెప్తూ ఉందండి. ఓ పక్కన ఇలాగా వంట అనేది కూడా చేసేస్తున్నాను. ఓ పక్కన చూస్తున్నా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. అలాగే మసాలా కూడా వేసేసాను. ముందుగా తురుముకున్నా కదండి టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసానండి. వేసేసి బాగా మగ్గనిచ్చేసాను. మగ్గాక తర్వాత వచ్చేసి ఉప్పు కారం ఇలాగ ధనియాల పౌడర్ వేసానండి. టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి పసుపు కూడా వేసేసి బాగా మగ్గనేస్తున్నానండి. ఇలా మగ్గినాక మనం ఉడకబెట్టుకున్న బఠానీలు కూడా వేసుకున్నాను. కొన్ని బఠానీలు అయితే తీసేసానండి, అన్నీ వేయలేదు ఎందుకంటే ఎక్కువైపోతాయి కదా. ఇవి ఏం చేశానో కూడా తర్వాత చెప్తాను మీకు. ఆ పక్క పెట్టుకున్న బఠానీలు కూడా ఏం చేశాను కూడా తర్వాత వచ్చేసి చూపిస్తానండి మీకు. ఇలాగా కలుపుకున్నాను కదా. ఓ పక్కన కూర కూడా ఉడికొస్తుందండి, చూస్తున్నారు కదా. కూర కూడా అయిపోయింది. గ్రేవీ అయితే దగ్గర పడిందండి. చూడండి, మీ దగ్గరగా చూపిస్తాను కావాలితే. చూస్తున్నారు కదా, కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఆయిల్ కూడా బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. కర్రీ అయితే చల్లారుతుంది కదా. పక్కన చూడండి, నేను హాల్లోకి వచ్చినప్పటికి హాల్ అంతా ఎంత గత్తర చేసేస్తుందో. ఓ పక్కన అన్నీ సర్దుకొచ్చి దివాన్ మీద బెడ్షీట్ కూడా వేసుకుని నేను ఒకసారి అయితే మొత్తం అంతా ఊడ్చుకొచ్చేసానండి. ఇలా ఊడ్చుకొచ్చేసాక నేను ఆ తుక్కు అనేది కూడా ఎత్తి పారబోసేసి వచ్చి హ్యాండ్ వాష్ చేసేసుకుని భోజనం అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇలా భోంచేసి అవి ఏం చేస్తుందో చూసినప్పటికీ ఫుల్గా పడిపోయిందండి. నోట్లో వేలు పెట్టుకుని చూస్తున్నా కదా ఎంత ఫుల్ స్లీప్ అనేది ఉందో. ఇలా పడుకున్నాక నేను కొంచెంప్పటికి నేను
జాంకాయ చెట్లు ఉన్నాయి కదండి కింద ముగ్గని కాయలు ఉంటే కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని కొంచెంసేపు టీవీ అని చూసానండి. అలా టైం అయిపోయింది. ఇంకా హవ్య లెగలేదని పడుకోబెట్టేసి నేను జోషిని స్కూల్ నుంచి తీసుకురావడానికి అనేది వెళ్ళి జోషిని ఆటో మీద అయితే తీసుకుని వస్తానండి ఇంటికి. వచ్చాక జోషికి అయితే స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందాక కర్రీ ఉన్నాను కదండి బఠానీ రాజ్మా కర్రీ అనేది, అందులో కొంచెం రాజ్మా బఠానీ అనేది ఉంచానండి. ఇలాగా వాళ్ళకి ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం మసాలా వేసి ఇలా స్పైసీగా అనేది ఫ్రై చేసి జోషికి హవ్యకి ఇచ్చానండి. హవ్యకి ఇచ్చి వాళ్ళిద్దరు తింటున్నారు. వాళ్ళతో పాటు నేను కూర్చొని తినేసానండి. అలా కొంచెంసేపు టైం అనేది గడిచిపోయింది. ఇలా 6 అయినప్పటికీ జోషిని అయితే ట్యూషన్ తీసుకెళ్ళడానికి అనేది నేను బయటకు అనేది వెళ్తున్నానండి. ఫోన్ అయితే హవ్యకి బొమ్మలు పెట్టేసి వెళ్ళాను. నేను వచ్చేదాకా కూడా బొమ్మలు చూస్తూనే ఉంటుందండి. తర్వాత వచ్చేసి నేను మార్నింగ్ కర్రీ వండాను కదా, ఆ కర్రీ ఉన్నది అన్నం పెట్టేసుకుని 7 కల్లా హవ్యకి అయితే తినిపించేస్తాను. చూస్తున్నారు కదా పక్కన తింటూనే ఎంత గత్తర అనేది వేస్తుందో. పక్కన హవ్యకి తినిపిస్తుంది కదండి, ఒక పక్కన మా హస్బెండ్ అనేది డ్యూటీ నుంచి వచ్చారు. ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి పక్కన ఆయనకు కూడా పెట్టేశాను. ఇద్దరైతే ఫుడ్ అనేది కంప్లీట్ చేస్తారండి. చూస్తున్నారు కదా హవ్య అయితే పక్కన గత్తరేసుకుంటా ఇల్లంతని ఫుడ్ అయితే తినేసింది. తర్వాత వచ్చి జోషి 8:30 కల్లా వచ్చిందండి. జోషికి కూడా పెట్టేశాను. జోషికి పెట్టేసి నేను కూడా తినేసాను. అది చూస్తున్నా కదా ఎలా ఏడుస్తూ తింటుందో. ఈ బ్లాగ్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిందండి. ఈ బ్లాగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.